యూరియా కష్టాల మీద మిత్రుడు మాన్కోట ప్రసాద్ సందీప్ అద్భుతమైన పాటను కూడా ఒకసారి మీకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులు. ఎందుకంటే ఒకసారి మాట్లాడదాం. రైతుల కష్టాల మీద స్పందించిన కళాకారులు వీళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారియే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారియే నోడాయనే. ఆడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న మాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవరి పాపమన్నా. దేశానికే తిండి వెంటటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక యూరియా బట్ట కోసం అవి అప్పులు వస్తున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. మిత్రులారా, యూరియా కష్టాల మీద రైతన్నుల మీద గుండె కరిగిపోయే పాట మాన్కోట ప్రసాద్ గారు మధ్యలో సందీప్ రాసి ఇవాళ విడుదల చేసారు. అది మన ఛానల్ కూడా ఇచ్చారు. మన ఛానల్ ఎందుకంటే రైతుల కష్టాలు ఈ ప్రజలకు తెలియాలి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు లేకపోతే మనం లేము. ఖచ్చితంగా ఒకసారి మాన్కోట ప్రసాద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు, నేను బాలుడు మాట్లాడుతున్నాను. బలగం టీవీ నుంచి లైవ్లో ఉన్నానండి. నమస్తే నమస్తే అన్న. ఏం లేదు, ఇప్పుడే మీ పాటను చూసినాం. యూరియా కష్టాల మీద, రైతన్నల కష్టాల మీద చాలా అద్భుతంగా రాసి పాడిరన్న మీరు సందీప్ గారు. రైతుల పక్షాన కూడా మీకు కృతజ్ఞతలు చెప్తూ, సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమా సపోర్ట్ పక్కన పెడితే మీ సాహిత్యానికి ఫస్ట్ హ్యాట్సాప్ అన్న. ఈ పాట రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారా, లేకపోతే నిజంగా రైతులకు ఇబ్బంది పడుతున్నారు యూరియా కష్టాలు నేను రాశారా? వాస్తవంగానైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు కదనే. వర్షంలో తడుస్తున్నారు, తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, ఆడ లైన్లలో చెప్పులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారు, ఏంటివేంటివో బస్తాలు పెట్టుకొని వచ్చి లైన్లో నిలబడుతున్నారు 2-3 రోజుల సంధి. అవన్నీ చూస్తున్నాం మనం. అంటే వాస్తవంగా ఇంకొక వాస్తవం చెప్పాలంటే, నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. దాంట్లో మేము వరి పంట వేసుకున్నాం. మా నాన్న గత 15 రోజుల నుంచి అరే ఎవరన్నా అడుగురా, నాకు ఒక 2 బస్తాల యూరియా కావాలని 10 రోజుల నుంచి ఫోన్ చేసి అడుగుతున్నాడు మా నాన్న. నేను తిరుగుతున్నారా, ఎక్కడ దొరకట్లేదు, అడుగురా అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర, వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదు. అంటే స్వయంగా నేనే అనుభవిస్తున్నా కదా ఈ బాధ. ఓకే ఓకే ప్రసాద్ గారు. అట్లా అంటే ఈ యూరియా కష్టం రైతుకు రావడం అంటే చాలా ఘోరం అన్నది. వాస్తవం ప్రసాద్ గారు. అయితే రైతులు ఏందైతే మనం అసలు ఈ దేశానికి అన్నం లేదు, కానీ అటువంటి రైతులు మళ్ళీ 12-13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యూరియా కష్టాలు ఈ లైన్లు మళ్ళీ చూస్తున్నాం ఇప్పుడు. ఆడపోయి వర్షంలో తడుస్తున్నారే పాపం. అయ్యో ఫిట్స్ వచ్చి పడిపోతుంది. నిన్న మా గంభీరపేట మండల రైతు ఫిట్స్ వచ్చి పడిపోతే హాస్పిటల్కి వేస్తారు. తలకాయలు పలుగుతున్నాయి వాళ్ళకు, అంతా ఆగమాగం. పోలీసులు చెంపల మీదకి వెళ్ళి కొడుతారు. అట్లుంది పరిస్థితి, వ్యవస్థ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇటువంటి రచనలు ఖచ్చితంగా ప్రజల పక్షాన మీ రచనలు ఎప్పుడు ఉండాలి, మీ సాహిత్యం కూడా ప్రజల పక్షాన నిలబడాలి మేము బలగం టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మీరు కూడా సందీప్ గారిని కూడా అడిగినట్టు చెప్పండి ఖచ్చితంగా. ఇప్పుడే మీ పాట చూసినాము, నాకు చాలా నచ్చి లైవ్లో మాట్లాడాలని మీ పర్మిషన్ లేకుండా మాట్లాడుతున్నాం. అయ్యో పర్లేదు. థ్యాంక్ యూ.